గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఎన్నో ఏళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమ తెలంగాణలో హైదరాబాద్లో ఉండిపోతుందని ఏపీకి తెలుగు చిత్ర పరిశ్రమ తరలి రావాలంటున్నారు మాజీ మంత్రి హరిరామ్ జోగే. దీనికి సంబంధించి పాలకొల్లో ఒక యూనిట్ని కూడా ప్రారంభిస్తున్నామంటున్నారు. ప్రస్తుతం అసలు ఈ తెలుగు చిత్ర పరిశ్రమ గురించి గోదావరి జిల్లాల్లో ఒక యూనిట్ అనేది తీసుకొస్తున్నాం అనే దాని మీద ఆయన మాటలోనే విందాం. సరే, ఏంటి తెలుగు చిత్ర పరిశ్రమ ఏపీకి రావాలంటున్నారు, దీనికి అనుగుణంగా మీరు ఏమైనా ఇక్కడ ఏమైనా ఎస్టాబ్లిష్మెంట్ ఏమైనా చేశారా? మన జనవనరుల శాఖ మంత్రులు నిమ్మల రామారెడ్డి గారి ఆశీస్సులతో పాలకొల్లు కేంద్రంగా ఒక జాతీయ సంస్థని ఇక్కడ స్థాపించడం జరిగింది. దాని యొక్క నామకరణం జాతీయ తెలుగు సారస్వత పరిషత్. ఈ పరిషత్ అనే సంస్థని అంటే జాతీయ లెవెల్లో, ఏదో ప్రాంతీయ లెవెల్ కాదు, జాతీయ లెవెల్లో కొన్ని కార్యక్రమాలు చేపట్టాలనే ఉద్దేశంతో ఈ సంస్థను ఇక్కడ పాలకొల్లు కేంద్రంగా స్థాపించడం జరిగింది. దీనికి మనకు ప్రముఖ జర్నలిస్టు మిత్యాల శ్రీనివాస్ గారు అధ్యక్షుడు గాను, ప్రముఖ సాహితీవేత్త కేశరాజు రామప్రసాద్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గాను, అలాగే మన న్యూ లైఫ్ హాస్పిటల్ ఎండి గారు డాక్టర్ వర్మ గారు జనరల్ సెక్రటరీ గారు, ఇంకా 21 మంది సభ్యులతో రిజిస్ట్రేషన్ కూడా చేర్చడం జరిగింది. ఈ సంస్థ యొక్క కార్యక్రమాలు, ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఏంటంటే, ఒకటి, మన రాష్ట్రంలో సినీ పరిశ్రమ మన రాష్ట్రంలో అంటే ప్రస్తుతం ఇప్పుడు హైదరాబాద్లోనే సినీ పరిశ్రమ అంతా కూడా కేంద్రీకరించబడి ఉంది. అలా కాకుండా మన రాష్ట్రానికి దీనిని తరలించాలని, ముఖ్యంగా రాజధాని గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలలో రాజధాని పెట్టుకున్నారు. విశాఖపట్నంలో పరిశ్రమలని, ఐటీ కేంద్రాన్ని అక్కడ స్థాపిస్తున్నారు. అనేక పరిశ్రమలు రాయలసీమలో స్థాపిస్తున్నారు. సినీ పరిశ్రమ గోదావరి జిల్లాల్లో అంటే రాజమండ్రి కానీ కాకినాడ కానీ కేంద్రంగా ఇక్కడ స్థాపింపజేయాలనేటువంటి ఒక ఆశయంతో ఈ సంస్థ పనిచేయడం కూడా జరుగుతుంది. దీంట్లో భాగంగా ముఖ్యంగా ముందుగా పాలకొల్లు కేంద్రంగా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఒకటి స్టార్ట్ చేయాలనేది. అంటే సినీ పరిశ్రమని మన రాష్ట్రంలోకి తీసుకురావడానికి ప్రాతిపదికగా పాలకొల్లు కేంద్రంగా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఒకటి స్టార్ట్ చేయాలనేది ఒక ఆశయం. ఇంకా రెండోది ఏంటంటే, దీంట్లో భాగంగానే షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్స్ పోటీలు ఒకటి ఆగస్టు నెలాఖరికి పాలకొల్లో కండక్ట్ చేయాలనేది అది రెండో నిర్ణయం. ఇంకా ముందు నాటక పోటీలు కూడా కండక్ట్ చేయాలి ఈ సంస్థ ద్వారా అనేది. ఈ 3 ఆశయాలతోటి ఈ సంస్థ ముందుకు నడటం జరుగుతుంది అనేటువంటిది మేము తీసుకున్నటువంటి నిర్ణయాలు. దీనికి నేను గౌరవ సలహాదారుగా ఉన్నాను, వారిని వెనకాల నుండి నడిపిస్తాను. ఇకపోతే ముందుగా మేము కండక్ట్ చేయబోయేటువంటి షార్ట్ ఫిల్మ్స్ కాంపిటీషన్స్ని మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా ఆగస్టు నెలాఖరు కానీ సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో కానీ, అంటే డేట్ ఏంటో త్వరలో ప్రకటిస్తాం. అది ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. ఈ కండక్ట్ చేయబోతున్నాం అంటూ అప్లికేషన్స్ ఇన్వైట్ చేయడం కూడా జరిగింది. ప్రస్తుతం అప్లికేషన్స్కి ఆఖరి తేదీ ఆగస్టు 20వ తారీఖు ఆఖరి తేదీ. 20వ తారీఖులోగా మాకు అంటే పెన్ డ్రైవ్తో ఉన్న సినిమాని మాకు అప్పచెప్పాలి. అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో సినిమాని కంప్లీట్ చేసుకుని
పెన్ డ్రైవ్లో దాన్ని పెట్టి మా సంస్థకి ఆగస్టు 20వ తారీఖులోగా మాకు అప్పచెప్పడం అనేది ఈ రూల్స్లో మొదటి రూల్ అది. లేకపోతే వాళ్ళు తీయబోయేటువంటి షార్ట్ ఫిల్మ్ దాని యొక్క టైటిల్ మాత్రం ఇంగ్లీష్లో ఉండటానికి వీల్లేదు. అది తెలుగులోనే ఆ టైటిల్ ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే రాజకీయ విమర్శలు కానీ, రాజకీయానికి కానీ, ప్రభుత్వానికి సంబంధించినటువంటి రాజకీయానికి కానీ సంబంధించినటువంటి రచనలు మాత్రం కాకూడదు. అది కూడా రూలు. అలాగే కులాలకు కానీ, మతాలకు కానీ సంబంధించిన రచనలు కూడా ఈ కావటానికి వీల్లేదు. ఇదొక రూలు. ఇది కాకుండా ఇది వాళ్ళు ఏదైతే అప్లికేషన్ పెడతారో ఆ చిత్రం ఇంతకుముందు ఏ పోటీల్లో పాల్గొవచ్చు, కానీ విజేతలుగా మాత్రం నిలబెట్టడానికి లేదు. ఏదో ఇతర పోటీలో విజేతలుగా ఉన్నవాడు దీంట్లో అర్హత లేదు, వాడు అనర్హుడు. ఈ రూల్స్తో మేము అప్లికేషన్స్ ఇన్వైట్ చేయడం జరిగింది. ఈ రూల్స్కి లోబడి అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళందరినీ కూడా 25వ తారీఖులో స్క్రూటినీ చేసి ఏవైతే అంటే సుమారు 12 నుంచి 15 వరకు చిత్రాలని మేము ఎంపిక చేసి ప్రదర్శించడం జరుగుతుంది. ఆ చిత్రాలు 25వ తారీఖులోగా మేము డెసిషన్స్ తీసుకుంటాం, స్క్రూటినీ చేసి ఏ చిత్రాలు ఎంపిక అయినాయి అది వెంటనే వాళ్ళకి తెలియపరచడం కూడా జరుగుతుంది. దీనికి సినీ దర్శకుడు వీరశంకర్ గారు, రేలంగి నరసింహరావు గారు, తర్వాత ఏఎన్ ఆచార్య గారు దీనికి ఈ కాంపిటీషన్స్కి వాళ్ళు జడ్జిలుగా ఉండటానికి వాళ్ళు అంగీకరించారు. వాళ్ళు జడ్జిలుగా ఉంటారు. వాళ్ళు ఏ నిర్ణయం చేస్తే వాటికే బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. మొదటి బహుమతిగా ₹1,00,000, రెండవ బహుమతిగా ₹75,000, మూడో బహుమతిగా ₹50,000, తర్వాత పాల్గొన్నటువంటి మిగతా 9 కానీ 10 కానీ చిత్రాలకి ₹5,000 ఈ క్యాష్ ప్రైజెస్ ఇవ్వడానికి మేము నిర్ణయం చేశాము. ఇది కాకుండా ప్రశంసాపత్రాలు ఇవ్వటం అనేటువంటి జరుగుతుంది. ఈ కార్యక్రమం అంటే ఈ ఫిల్మ్ కాంపిటీషన్స్ని మన మంత్రివర్యుడు నిమ్మల రామానాయుడు గారు ఏమో ప్రారంభోత్సవం చేస్తారు. తర్వాత ఏమో మన గౌరవనీయులు కందులు దుర్గేష్ గారు ఏమో ఈ విజేతలందరికీ కూడా వాళ్ళకి బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుంది. ఈ విధమైన నిర్ణయం చేయడం జరిగింది. కాబట్టి దీంట్లో అందరూ కూడా పాల్గొని మేము దిగ్విజయం చేయాల్సిందని మేమంతా కూడా ఈ కమిటీ తరఫున కోరటం జరుగుతుంది. అంటే ఈ జాతీయ తెలుగు సారస్వత పరిషత్ పాలకొల్లోనే స్థాపించడానికి గల కారణం ఏంటనుకుంటున్నారు? పాలకొల్లు అనేటువంటిది అనేక మంది ప్రముఖులు, దర్శకులనండి, నిర్మాతలనండి, నటులనండి, దాసనారాయణరావు లాంటి వాడు, పినిశెట్టి శ్రీరామూర్తి గారు లాంటి వాడు, అల్లూరి రామలింగయ్య గారు లాంటి వాడు, తర్వాత ఏమో అనేక మంది డైరెక్టర్లు, నటులు, నిర్మాతలు పుట్టినటువంటి ప్రాంతం ఇది పాలకొల్లు. కాబట్టి పాలకొల్లుకి ఆ ప్రాధాన్యత ఉంది. ఇది ఏనాటి నుంచో కూడా సినిమా పరిశ్రమ సంబంధించిన ప్రముఖులంతా కూడా జన్మించిన స్థలం ఇది. కాబట్టి ఇక్కడ ఆ కార్యక్రమాన్ని పాలకొల్లు కేంద్రంగానే నడపాలనే ఉద్దేశంతో ఈ సంస్థను ఇక్కడ స్థాపించడం జరిగింది.
అంటే తెలుగు చిత్ర పరిశ్రమ మీరు అన్నట్టుగా హైదరాబాద్లోనే ఇప్పటికి కూడా ఉంది. ఏపీకి రావాలంటే ప్రభుత్వం కూడా చాలా పరిస్థితులు అనుకూలంగా ఉండేలా చేయాలి. అంటే ఏపీ రావాలంటే ప్రభుత్వం ఏం చేయాలి అసలు? చిత్ర పరిశ్రమ ఏపీ రావాలంటే ప్రభుత్వ సహకారం కూడా చాలా అవసరం. దీనికి అనుగుణంగా ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుందనుకుంటున్నారు? ప్రభుత్వం పాలసీగా డెసిషన్ తీసుకోవాలి ఒకటి. రెండోది ఏంటంటే హైదరాబాద్ నుంచి నా ఆంధ్ర ప్రాంతానికి వాళ్ళు రావటానికి, అంటే నిర్మాతలు కానీ, దర్శకులు కానీ, అదర్ టెక్నీషియన్స్ కానీ రావటానికి వాళ్ళకి అవసరమైనటువంటి కావాల్సినటువంటి హౌస్ వైస్ అనండి, లేకపోతే ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి ఇచ్చి వాళ్ళనేమో ప్రభావితం చేయాల్సిన నెస్తి ప్రభుత్వం అనుకుంది. అలాగే ఇక్కడ ఏదైనా ఈ 24 క్యాప్స్కి సంబంధించినటువంటి అన్ని టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇక్కడ స్థాపించడానికి సబ్సిడీస్ రూపంగా ప్రభుత్వం ఇవ్వగలిగితే కూడా ఎక్కువ మంది హైదరాబాద్ నుంచి ఇక్కడ తరలి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మేము ప్రభుత్వాన్ని ప్రభావితం చేయటం ముఖ్యం. తర్వాత ఏమో హైదరాబాద్లో ఉండేటువంటి నిర్మాతలు కానీ, దర్శకులు కానీ, అదర్ టెక్నీషియన్స్ కానీ వాళ్ళని పర్సనల్గా కలిసి వాళ్ళు కూడా ఇక్కడ ఆహ్వానించి ఇక్కడికి వచ్చి మీ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ నడిపి ఇక్కడ అనేకమైన సినిమాలు తీసి ఈ ప్రమోట్ ఇండస్ట్రీని ఇక్కడ డెవలప్ చేయాలని చెప్పేసి వాళ్ళు కూడా ప్రభావితం చేయటం ఇది రెండవ విషయం. ఈ సంస్థ ఈ కార్యక్రమానికి పూనుకోవడం జరుగుతుంది. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.